అయ్యో రామ, నా వల్ల ఇంత పెద్ద మిస్టేక్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఆ మిస్టేక్ ఏంటో మీకు తెలిస్తే మీరు చాలా నవ్వుకుంటారు. మా ఇంట్లో దేవుడి రూమ్ అంటూ ఏది లేదు. ఎన్నో రోజుల నుంచి దేవుడిని పీట పైన అయితే పెట్టుకున్నాం. ఇంక ఇలా కాదని ఒక పూజా మందిరాన్ని అయితే ఆన్లైన్ ఆర్డర్ చేశాను. మీకు ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇలా పీట పైన పెట్టడం వల్ల దుమ్ము పట్టము, అలాగే మా బుడ్డోడు దేవుళ్లతో ఆడుకోవడం చాలా ఎక్కువైపోయింది. అందుకని డిటాచబుల్ పూజా మందిర్ ని ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను. ట్రావెల్ కి ఆర్ ట్రాన్స్ఫర్ జాబ్ వాళ్ళకి ఇది బెస్ట్ పూజా మందిర్. అమెజాన్ వాడు మంచి ప్యాకింగ్ తో ఏ డ్యామేజ్ లేకుండా పూజా మందిర్ అయితే పంపించాడు. దాంట్లో ఒక ఇన్స్ట్రక్షన్ పేపర్ కూడా ప్రొవైడ్ చేశారు. దాని ప్రకారంగా మనము పూజా మందిర్ ని అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పూజా మందిర్ కి 4 స్క్రూస్ కూడా ప్రొవైడ్ చేశాడు, వాల్ కి హ్యాంగ్ చేసుకోవడానికి, లేదా మనము స్టూల్ పైన అయినా పెట్టుకోవచ్చు. పూజా మందిర్ ని వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సెట్ చేసేసుకున్నాక దేవుళ్ళని అయితే క్లీన్ చేసేసుకున్నాను. దేవుళ్ళనంతా తీసేసుకొని నీట్ గా పేపర్ పైన పెట్టేసుకొని ఆ ఏరియానంతా క్లీన్ చేసి ముగ్గేసుకొని కొత్త పూజా మందిర్ అయితే సెట్ చేసేసుకున్నాను. తర్వాత 2 గిన్నెల్లో వాటర్ తీసుకొని పీతాంబరి తీసుకొని దేవుళ్ళనంతా బాగా పీతాంబరితో కడిగేసుకున్నాను. దేవుళ్ళందరికీ స్నానం చేయించడం అయ్యాక నీట్ గా పొడిగుడ్డతో తుడిచేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని పూజా మందిరంలో అయితే అరేంజ్ చేసేసుకున్నాను. తర్వాత దీపాలు వెలిగించి నైవేద్యం పెట్టి దేవుడికి హారతిని అయితే ఇచ్చాను. మీరు కూడా తప్పకుండా హారతి తీసుకొని దేవుని ఆశీస్సులు పొందండి. ఇలా రోజు దేవుని పూజ చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటికి నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది. మరి దేవుడిని పూజా మందిరంలో ఎలా అలంకరించానో చూసేయండి. పూజా మందిరాన్ని 4 వైపులా పువ్వులతో అలంకరించుకున్నాను. అలాగే బంగారు మామిడి తోరణాన్ని అలంకరించి దేవుళ్ళందరినీ ఇలా అలంకరించాను. ఏంటి పిల్ల పెద్ద మిస్టేక్ అని చెప్పి దేవుళ్ళనంతా చూపిస్తుంది అనుకుంటున్నారా? ఆ మిస్టేక్ ఏంటో తెలుసా? పూజా మందిర్ కి ఒక ఎల్ఈడి కనెక్షన్ అయితే ఇచ్చాడు. నేను స్విచ్ ఆన్ చూస్తే ఏముంది, ఉల్టా కనెక్ట్ చేసి ఉంచా. అయిపోయింది, అంతా అయిపోయింది. మీరు ఇలాంటి మిస్టేక్స్ చేసుంటే కమెంట్ చేసి